ప్రేమ్‌తో బిజినెస్ పరంగా మాట్లాడడం కోసం ఒకతను ఇంటికి వస్తాడు. ఇప్పుడు చామంతితోటి అర్జెంట్‌గా యూహా కలెక్షన్స్ కోసం ఒక బ్రాండ్ షూట్ చేయాలని చెప్తున్నారని అతను చెప్తూ ఉంటాడు. అలాగే సార్ దాందేముంది చేసేద్దాం అని ప్రేమ్ చెప్తాడు. అసలు ఈ బ్రాండ్ షూట్‌లో చామంతి పక్కన చేస్తున్నది ఎవరు? అది చెప్పండి. ఈ షూట్ జరుగుతుందో లేదో నేను చెప్తాను అని నిషా అంటుంది. రాహుల్ అని ఒక మోడల్‌ని నేను ఫిక్స్ చేశాను మేడం అని అతను చెప్తాడు. అయితే బ్రాండ్ షూట్ కోసం అంతా ఏర్పాట్లు చేసుకోండని నిషా చెప్తుంది. తరువాత రోజా, రమాదేవి ఇద్దరూ కూడా రాహుల్‌కి ఫోన్ కాల్ చేస్తారు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి సీఎస్ కంపెనీ వేస్ట్ అన్నమాట అని రాహుల్ ఫోన్‌లో చెప్తూ ఉంటే, అవును రాహుల్ సార్. వాళ్ళ ఇష్టానికి డబ్బులు ఇష్టం వచ్చినంత రాసుకొని వాళ్ళు మీ చేత కూడా గొడ్డు చాకరీ చేయించుకుంటారు అని రోజా చెప్తుంటే, అయితే నేను మోడల్‌గా ఆ షూట్‌కి వచ్చే ప్రసక్తే లేదు మేడం అని అతను చెప్తాడు. ఇంత తెలిసిన తర్వాత ఆ షూట్‌కి నేనెలా వెళ్తాను అని నేను వెళ్ళనులేండని ఫోన్ పెట్టేస్తాడు. అత్తయ్య మన ప్లాన్ సక్సెస్ అంటూ రోజా, రమాదేవి ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ బ్రాండ్ షూట్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ఉంటాయి. రోజా, రమాదేవి, హర్ష, నిషా అందరూ కూడా అక్కడికి వచ్చేసి ఉంటారు. అప్పుడే రాహుల్ ఇంకా రాలేదేంటి అని ప్రేమ్ ఫోన్ కాల్ చేస్తూ ఉంటే, రాహుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అని ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటారు. అదేంటి ప్రేమ్, రాహుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే హ్యాండ్ ఇచ్చేసినట్లే. ఇప్పుడు ఎలా ప్రేమ్, మొత్తం షూట్ కోసం రెడీ చేసేసుకున్నాం కదా అని డైరెక్షన్ చేసే అతను చెప్తూ ఉంటే, అవును ఇప్పుడు ఎలా అని ప్రేమ్ అంటాడు. ఒక పని చేయండి ప్రేమ్ గారు, అసలు రాహుల్ ఎందుకు, ఎవరో ఎందుకు, మీరే ఈ షూట్‌లో పాల్గొనండి అని చెప్తూ ఉంటే, నేనా అని ప్రేమ్ అంటాడు. ఆ రాహుల్ కంటే మీరే చాలా బాగున్నారు ప్రేమ్ గారు, కానివ్వండి ఇంకేమీ ఆలోచించకండి, షూటు మీతోనే జరుపుతున్నాము అని అతను చెప్తాడు. ఇదంతా వింటున్న చామంతి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి ఇలా జరిగింది అని రమాదేవి, నిషా, రోజా ముగ్గురు తల పట్టుకొని చూస్తూ ఉంటారు. మీరు సెట్ అయిపోతారు ప్రేమ్ గారు, నేను సెట్ చేస్తాను కదా, కానివ్వండి ఇంకేం ఆలోచించకండి అని డైరెక్టర్ చెప్పడంతో ప్రేమ్, చామంతి ఇద్దరు కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకొని షూట్లో పాల్గొంటూ ఒకరిని ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటే, రోజా, నిషా మండిపడుతూ కుళ్ళుకుంటూ చూస్తూ ఉంటారు.